ఆధ్యాత్మికం గురించి కొన్ని మాటలు అర్థం చేసుకుని, ధర్మం గురించి అన్నీ బహుశా చాలా వరకు తెలుసని అనుకుంటాము. కానీ అలా కాదు, చాలా తెలిసి ఉండొచ్చు. ఆధ్యాత్మికత గురించి శాబ్దిక జ్ఞానమే ప్రాప్తి ఇస్తుంది, కానీ అనుభవ జ్ఞానం లభించదు. ఇంకా ఆధ్యాత్మికంలో అనుభవ జ్ఞానానికి విలువ ఉంటుంది. శబ్దాలతో ప్రతి ఒక్కరూ తెలుసుకుంటారు, ఈ శరీరం నష్టమయ్యేది, వినాశి అని, నాశనం అయిపోతుంది అని అంటించేస్తారు దీన్ని. ఇక ఈ విషయం అందరికీ తెలుసు, ఆత్మ అవినాశి, ఇది మన స్వయం స్వరూపం, ఇది అందరికీ తెలుసు. కానీ ఈ విషయంలో అనుభవం లేదు. ఈ విషయాన్ని అనుభవించడానికి, దాన్ని ఎప్పటికీ మన లోపల జాగృతిని చేసుకుని ఏర్పరచుకోవడానికి నిరంతరం అదే దృష్టిలో ఉండాలి. నేను ఈ శరీరాన్ని కాదు, ఈ పేరు నాది కాదు, కానీ నేను మాత్రం నిజంగా ఆత్మనే, శుద్ధ ఆత్మని. ఈ అవేర్నెస్, ఈ జాగృతి ఒక్కసారి జీవితంలో వచ్చి తీరాలి. ఈ ఆత్మ జాగృతి ఒకసారి వచ్చిందంటే ఇక ఈ స్వయం జాగృతి ఉంటుందే, కాస్త అటు ఇటు వెళ్ళినా స్వయంగా వెనక్కి వచ్చేస్తుంది. ఎందుకంటే ఒకసారి జాగృతి అవ్వడమే అవసరం. ఇక ఇది బుద్ధి జాగృతి, మనస్సు జాగృతి చెల్లదు. ఇక్కడ కేవలం ఆత్మజాగృతి అవసరం. ఇక జ్ఞానులందరూ ఈ మార్గంలోనే పయనిస్తారు, మనకి నడిచే మార్గాన్ని సూచిస్తారు, అలాగే నడిపిస్తారు. ధర్మం గురించి చాలా తెలుసుకుని శుభం అశుభం తెలుసుకోవడం, పాపం వదిలి పుణ్యాన్ని సంపాదించడం, అధర్మాన్ని వదిలి ధర్మాన్ని చేయడం. కానీ ఆధ్యాత్మికం గురించి, ఆత్మ గురించి రియల్గా ఏమీ తెలీదు. దీని గురించి మీరు ఏదైనా అడగాలనుకుంటే అడగండి. గత 6 సంవత్సరాల నుంచి నేను మా ఇంటి నుంచి వేరే అయిపోయాను. కొన్ని స్పిరిచువల్ ఆర్గనైజేషన్లో ఉన్నాను ఇండియాలో, రిషికేష్, హరిద్వార్, ఇంకా సౌత్ ఇండియాలో కూడా. వర్డ్కి సంబంధించిన జ్ఞానం, ఇంకా వర్డ్కి సంబంధించిన సర్వాణం ఏదైతే ఉందో అది ఎక్కువైంది, కానీ అది పూర్ణ నిష్ఠ అవ్వదు. దానికి కారణం ఏంటంటే మనసులో ఒక విషయం ఉంది. ఒక అమ్మ నాన్నగారితో నా ప్రతి ఎక్స్పెక్టేషన్స్ ఏదైతే ఉన్నాయో అవి నేను ఫుల్ఫిల్ చేయలేకపోతున్నాను. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే నేను ఒక కుటుంబాన్ని పోషించాలి, కానీ నాకు దానికి సంబంధించిన లాభాలేమీ కనపడలేదు. అందుకని నేను 6 సంవత్సరాల నుంచి వేరేగానే ఉన్నాను. ఇంటికి వెళ్ళినప్పుడు 2-3 రోజులు ఉంటాను, ఇంకా దాని తర్వాత మళ్ళీ వాళ్ళ ఉద్దేశం చెప్పడం మొదలు పెడతారు. అలా చేయాలి, పెళ్లి చేసుకోండి, ఇవి నేను ఇంకా నేను ఆ పని మాత్రం చేయలేను. అందుకని నేను అక్కడి నుంచి మళ్ళీ వచ్చేస్తాను. మనసులో వాళ్ళ ప్రతి ఒక్క భావం ఉంది, ఏంటంటే పూర్తిగా శాంతి దొరకాలి, ఇంకా నేను కూడా సంతోషంగా ఉండాలి. అందుకనే మీరు ఏదన్నా ఉపాయం చెప్తారని మీ దగ్గరికి వచ్చా. మీరు ఇక్కడ అహ్మదాబాద్లో ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఒక స్నేహితుడి ఇంటికి వచ్చాను, ఒక్కడనే ఉంటున్నాను, దేవుడు పూజ చేసుకుంటున్నా. తెల్లవారుజామున గాయత్రి మంత్రాలు, ఇంతగా కష్టపడుతున్నాను నేను. ఇక్కడ ఒంటరితనం దొరుకుతుంది, అందుకనే పొద్దున్నే లేచి గాయత్రి మంత్రాలు చదువుతాను, సాయంత్రం రాముడు మంత్రాలు చదువుతాను, ఇంకంతే, ఇంకేమీ చేయను. ఇక వ్యవసాయం ఏదైనా చేస్తావా? ఇదివరకు నేను ఎలక్ట్రానిక్ ఇంజనీర్ని, మేనేజ్మెంట్ కోర్స్ చేశాను. ఇంకా దాని తర్వాత ఒక కలర్ టీవీ కంపెనీ ఉంది అక్కాయ్, దాంట్లో నేను 5 సంవత్సరాలు ఉద్యోగం చేశాను. అయితే దానిదే ఇన్వెస్ట్మెంట్ ఉంది నా దగ్గర 2-3 లక్షల వరకు. దాని మీద వచ్చిన ఇంట్రెస్ట్తో జీవితం బతుకుతున్నాను. మిగతా జీవితం ఆశ్రమంలోనే గడిపేస్తుంటాను. నీ పేరేమిటి? అనిల్ రెడ్డి. అనిల్ రెడ్డి. వయసు ఎంత? ఇప్పుడు నా వయసు 33. 70వ సంవత్సరంలో జన్మించాను నేను. ఏమంటే అనిల్ బాబు, మీ అన్వేషణ మంచిదే. మనిషి జీవితం లక్ష్యం ఇదే.
అంతిమ లక్ష్యం ఇదే కావాలి. ఒకవేళ ఇందులో మీ అమ్మానాన్న రాజీ కాకపోతే మీరు వారితో జాగ్రత్తగా మసలుకోవాలి, ప్రేమగా ఉండండి. వారికి దూరంగా పారిపోతే ఏమీ లాభం లేదుగా. వారి ఆత్మ వద్ద చాలా క్షమాపణ కోరండి, పశ్చాత్తాపం చేయండి, ప్రతిక్రమణ చేయండి. దాంతో మీకు వారి పట్ల మోహం, ప్రతి తల్లిదండ్రి తమ పిల్లల కోసం మోహం ఉంచుకుంటారే, రాగం ఉంటుంది, అటాచ్మెంట్ ఉంటుంది, న్యాచురల్గానే ఉంటుంది, జ్ఞాన స్థితిలోనే ఉంటుంది. మీరిప్పుడు ఈ అటాచ్మెంట్ నుండి బయటపడాలి. కానీ బయటపడి వెళ్లాలనుకుంటే ఎక్కడికి వెళ్తారు? ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఎక్కడో ఒక చోట ఏదో ఒక సమస్య ఎదురవుతూనే ఉంటుంది. భార్యాభర్త కాకపోతే మిత్రులతో, లేదా మీరు సాధువు అయితే గనక మీ సొంత శిష్యులతో, లేదా సహాధ్యాయులతో, గురువుతో ఎక్కడో చోట అటాచ్గానే ఉంటుంది. ఈ విషయము అంత ముఖ్యమైనది కాదు. ఎంత విలువైనదో మీరు అనిల్తోనే డిటాచ్ అవ్వండి. మీరు ప్రపంచంలో ఎన్ని విషయాలున్నాయి, ఎన్ని బంధాలున్నాయి. పెళ్లి కాలేదు అంటే చాలా దగ్గర అనుబంధం కలిగి ఉండాలి తల్లిదండ్రులతో. మరి మీకు ఇక వారితో ఎంతో మంది వస్తారు. అన్న, చెల్లెలు, బావమరిది, వదిన, పిల్లలు, మనవళ్ళు ఎంతమంది వస్తారు. మిత్రులుంటారు. సన్యాసి అయితే అక్కడ కూడా ఉంటారు. ఏ ఆశ్రమానికి వెళ్తారో, ఎక్కడికి వెళ్ళినా మీరు ఎవరితో ఉంటారో వారితో అటాచ్మెంట్ అవుతుందే కదా. ఓ కథ ఉంది. ఓ బాబాజీ మీలాంటి వారే కాన్పూర్ నుండి బైరాగి వచ్చారు. ఆయనకి పెళ్ళయింది. ఆయన బైరాగి. బయలుదేరారు అన్నీ వదిలేసి, ఆత్మని అన్వేషిస్తూ హిమాలయాలకి వెళ్ళిపోయారు. అన్నిటినీ వదిలి అక్కడ ఏకాంతం వెతుక్కుంటూ ఉండాలి అని వెళ్లారు. సాధన చేద్దాము, ఇవన్నీ చేస్తే అని. ఏం చేస్తారు అన్నది తెలీదు. కానీ అలాగే ఏం చేసినా మాత్రం చేయాలి, మంత్రం చేయాలి, జపం చేయాలి. అది చెయ్యి. అలా వెళ్లారు హిమాలయాలకు. కాన్పూర్లో చాలా వేడిగా ఉంటుంది. ఇక హిమాలయాల్లో ఎంత చలి. అలా శీతాకాలం వచ్చింది. డిసెంబరు, జనవరి చాలా చలిగా ఉంది. ఎక్కువగా ఉంది చలి. ఆయనకి జలుబొచ్చింది. హిమాలయాలు అంత ఎత్తున అడవుల్లో, గుహల్లో ఉంటే ఎవరు సాయం చేయగలరు? ఎక్కడించేస్తారు? చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ చల్లో జ్వరం కూడా వచ్చింది. పాపం అతను అలా బాధపడుతుంటే అతనికి భార్య గుర్తొచ్చింది. భార్య గుర్తుకు రాగానే ఎప్పుడు నాకు జలుబు వచ్చినా లేక జ్వరం వచ్చినా నా భార్య తులసి కషాయం చేసి వేడివేడిగా నాకు చక్కగా ఇచ్చేది. నాకు దాంతో చాలా హాయిగా ఉండేది. సరే, భార్య లేకపోతే తులసి మొక్కనైతే తీసుకుని వద్దాము అని అక్కడ ఇక్కడ చూసి హిమాలయాల్లో అతనికి తులసి మొక్క దొరికింది. ఆయన నెమ్మదిగా తయారు చేసుకున్నారు కషాయం. చాలా బాగుంది. తాగాడు. 2-3 సార్లు ప్రతిరోజు తాగాలి దీన్ని. వెతగ్గా ఒక మొక్క తన గుహకి ఎదురుగా వేస్తే ఇక తులసి మొక్కలుంటాయి. ఎక్కడికి వెళ్తూ ఉంటాను దీన్ని వెతకడానికి. తెచ్చి వేశాడు. ఇంటి ముందర మొక్కను నాటాడు. రోజు నీళ్లు పోశాడు. ఓ రోజు పెద్ద ఎలక వచ్చింది. ఆ మొక్కని కాస్త తినేసి విరక్కొట్టి పారిపోయింది. బాబూజీకి చాలా కోపం వచ్చింది. అరే,
ఇంత కష్టపడి నీళ్లు పోసి పెంచానే, ఒక్క సెకండ్లో వచ్చేసి తినేసిపోయిందే. ఈ ఎలకనేదైనా చెయ్యాలి. ఇక్కడికి ఎలా వస్తుందది? పద, ఈ ఎలక కోసం ఓ పిల్లిని పెంచాలి అని అనుకున్నాడు. పిల్లిని వెళ్ళి వెతికి తెచ్చుకున్నాడు పెంచడానికి. పిల్లి అలా ఊరికే ఉంటుందా ఏమిటి? దానికి తిండి గిండి కావాలి కదా, పాలు కావాలి కదా. ఇంత పెద్ద హిమాలయాల్లో పాలు ఎలా దొరుకుతాయి? సరే, ఆవును తెచ్చిపెచ్చుకున్నాడు. ఆవును తెచ్చుకున్నాడు, పిల్లని తెచ్చాడు, ఆవును తెచ్చాడు. ఇప్పుడు ఆవుకి కడిగేసి పాలని తీయడం అంటే పెద్ద పనిగా ఉంది. సులువైన విషయమా ఏంటి ఆవు పెంచడం అంటే? రోజు రోజుకి పెద్ద పనిగా తయారైంది అది. నా వల్ల కావట్లేదు ఇదంతా చేయడం. ఎవరైనా పనిచేసేవాళ్ళుంటే బాగుండు అని. సరే, ఇక భార్యనే తెచ్చుకుందాం ఆవును కరగడానికి, పనులు చేయడానికి. ఇక్కడ హిమాలయాలకు ఏకాంతం కోసం వెళ్ళాడు, కానీ అక్కడ కూడా సంసారం మొదలుపెట్టేశాడు. ఎక్కడైతే మనకు సాంసారిక మనసు ఉంటుందో అక్కడ వరకు ఎక్కడికి వెళ్ళినా మనకు సంసారిక మనసే ఉంటుంది. తెలిసిందా? మనసు అసంసారికం కావాలి. మనసే కాదు, మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అన్నీ అంతఃకరణాలు మనవే. వీటన్నింటి నుండి ముక్తి పొందాలి, విరక్తి పొందాలి. అప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఆత్మను వెతకగలరు. ఈ విధంగా ఇలాగా హిమాలయాలకు వెళితే కాదు, అది అర్థం చేసుకోవడాన్ని బట్టి ఉంటుంది. నిజమైన జ్ఞానం ప్రాప్తించడంటే, ఇక నిజమైన జ్ఞానం ఎప్పుడు వస్తుందంటే, ఎప్పుడైతే అతి విలువైన వస్తువు మొత్తం బ్రహ్మాండంలో ఉన్నదాన్ని మనం గుర్తిస్తామో అప్పుడే అది లభిస్తుంది. మిగతా విషయాలకు అంత విలువ ఉండదు. ఈ ప్రపంచంలో అత్యంత విలువైనది ఏమిటంటే, మీ ఎవరికైనా అసలు తెలుసా? అనిల్ గారు, ఏమిటై ఉంటుందది? అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే సంతోషం. ఆ సంతోషాన్ని నేను దక్కించుకున్నానని నా ఉద్దేశం. అయితే ఆ ఆనందం ఎక్కడ దొరుకుతుంది? హిమాలయాల్లో లేదు. అక్కడ కూడా శరీరమే కదా. అక్కడ బాధ తెలుస్తుంటే మరి ఆనందం ఎక్కడి నుండి వస్తుంది? ఆ ఆనందం టెంపరీగా ఉంటుంది, దానివల్ల విలువలేదు. మరి ఇంత ప్యాక్ వేసుకున్నాక 2, 4, 8 గంటల వరకు హాయిగా ఉంటుంది, అందులో ఆనందం వస్తుంది. దానికి విలువేముంది? మనసు నిండా ఆనందం దొరికింది. పర్మనెంట్ ఆనందం, శాశ్వతమైన ఆనందం. సంత్ గురూజీ దయ వల్లే దొరుకుతుంది, వేరే మార్గం అయితే లేదు. ఇంకా మహాత్మా దయ వల్ల, సంత్ మహాత్మా కృప వల్ల మనకి శాంతి లభిస్తుంది. కానీ స్థాయి ఆనందం ఆత్మప్రాప్తి అయినప్పుడే వస్తుంది. దాన్ని జ్ఞాని పురుషుడు మాత్రమే, జ్ఞాని అంటారు కదా, ఆత్మజ్ఞాని, వారి కృప వల్లే లభిస్తుంది. ఇక సంత్ మరియు జ్ఞానికి మధ్య తేడా చాలా ఉంది. సంత్ పురుషుడు, సత్పురుషుడు, జ్ఞాని పురుషుడు, వీరందరిలో చాలా తేడా ఉంది. సంత్ అని ఎవరిని అంటారంటే, ఎవరి జీవితంలో శాంతి ఎక్కువగా ఉంటుందో, చిత్తబుద్ధికి మలినత చాలా ఎక్కువగా నిర్మలం అయినప్పుడు, ఎల్లప్పుడూ చిత్త ప్రసన్నతను ప్రాప్తించుకోవడానికి కానీ మీకు ఆత్మప్రాప్తి అవ్వలేదు ఇంకా. తెలిసిందా? మరి దాన్ని వెతకడంలో ఉన్నారు. మనం అక్కడికి వెడితే అదే అన్వేషణ, అదే మార్గం మనకి చూపుతాడు. వారంటారు, నేను ముందు నడుస్తుంటాను, నా వెనకాలే నువ్వు రా, నాకు ప్రాప్తి దొరికితే నీకు లభిస్తుంది. కానీ నిజమైన సంత్ అయి ఉండాలి. వారికి లక్ష్మి, విజయం అవసరం లేదు. తెలిసిందా? ఇక దీనికంటే ముందు సత్పురుషులు ఉంటారు. వీరికి సత్ వినాశిత్వాన్ని సత్ అని అంటారు. ఆత్మ,
ఆత్మ పరమాత్మ అదే అల్టిమేట్ విషయం. దీనికి మించింది మరొకటి లేదు. దీన్ని ప్రాప్తి సత్పురుషులతో అయితే పొందుతారు. ఇది స్వయంగా అవుతుంది, కానీ ఇతరుల వల్ల కాదు. ఇతరులు కూడా దీని ప్రాప్తి జరుగుతుంది, కానీ జ్ఞాని పురుషుని వద్ద నుండి, జ్ఞాని వద్ద నుండి. జ్ఞాని అంటే ఈ ప్రపంచంలో ఏ విషయాన్ని ప్రాప్తి పొందడంలో మిగిలి ఉండదు. అన్నీ అయిపోయాయి, ఇంకేమీ చేయడానికి లేదు. లక్ష్యాన్ని చేరుకునే ముందు ఇంకేమైనా ఉందా? నీకో అల్టిమేట్ గోల్ ఏమంటే ఆత్మని గుర్తించడమే, ఆ సుఖంలో ఉండడమే. ప్రపంచంలో అన్ని అటాచ్మెంట్స్, రాగ, ద్వేషం, మాయ, క్రోధం, లోభం ఇవన్నింటి నుండి ముక్తి పొంది లోపల ఆత్మలోనే ఉండటం, దీన్ని జ్ఞాని పురుష అంటారు. ఇక స్వయంగా ఉంటారే, అలాగే ఇతరులని కూడా ఈ విషయాన్ని ప్రాప్తించడంలో సమర్థులవుతారు. వారిని జ్ఞాని అని అంటారు. మరి అలాంటి జ్ఞాని మనకి దొరికినప్పుడు వారితో మనకి అనుసంధానం అవుతుంది, కృప ప్రాప్తిస్తుంది. అప్పుడు మన పని ఏదైనా జరుగుతుంది. సత్పురుషునికి ఎంతో ముందుకు వెళ్ళిపోతారు. జ్ఞాని అంటే పరమాత్మ అని అంటారు. మోక్షం వెళ్ళడానికి కాస్త కర్మ మిగిలి ఉంటుంది. ఇక అలాంటి కర్మ ఎలాంటిదంటే ఇది కావాలి, అది కావాలి, ఇలాంటి సాంసారిక కోరికలు కాదు. కేవలం అందరికీ ఈ సాంసారిక దుఃఖంతో ముక్తిని కలిగించి మోక్షం వైపుకు తీసుకెళ్లడం. నేను మీ ఆశీర్వాదాలు కోరుతున్నాను. తప్పకుండాను. మీ అమ్మా నాన్నలకు మీ వల్ల దుఃఖం కలగకూడదు. మీకు అలాంటి మార్గాన్ని తప్పక చూపిస్తాను నేను మీకు. దాన్ని వారి తప్పులు ఏమైనా ఉంటే ఇందులో మీ తప్పు ఏమీ లేదు, కానీ మీరు వేరే మార్గాన్ని ఎంచుకున్నారు. మీ ధ్యేయం వేరు, వారి ధ్యేయం వేరు. ఇది పూర్వకర్మ ప్రకారం అలాగే అనుకోకుండా ఈ జన్మలో అమ్మా నాన్నలకు పుత్రుని రూపంలో వచ్చారు. కానీ అలాంటి మార్గాన్ని వెతుక్కోవాలి. మీకు చెప్తాను నేను. ఇలా ఒక్కసారిగా కాదు, స్లోగా నెమ్మదిగా దానికి కూడా సమాధానం ఉంటుంది. ఇంకా వారి విరోధం అవుతుంది. మీరు అలా కాకుండా అక్కడి నుండి దూరంగా వచ్చి వారికి మీ ఆత్మప్రాప్తిని పొందగలరు అని వారితో ఉండి కూడా చేసుకోవచ్చు. మీరు బ్రహ్మచర్యాన్ని పాటించాలి, వివాహం చేసుకోవద్దు అనుకుంటే ఏమీ పర్వాలేదు. మీ అమ్మా నాన్నలకి ఆఖరి నిమిషం వరకు సేవ చేసుకోవచ్చు. వాళ్ళ ప్రతిక్రమణ అనే ఒక ప్రశ్న వస్తుంది. తప్పక చెయ్యి. వారి లోపల కూడా పరమాత్మ ఉన్నాడు. ఎలా అయితే మన ఆత్మ పరమాత్మ ఉంటుందో, విధి ఎలా ఉంటుంది? నేను వాళ్ళ కోసం విధి అంటే మనసులోనే వారి లోపల ఉంచి నిల్చి ఉన్న శుద్ధాత్మని, పూర్తి శుద్ధాత్మని మనసులోనే క్షమించమని కోరుకోవాలి. వారి శుద్ధాత్మ పట్ల మీకు నన్ను ఏ విధంగా దుఃఖం ఏర్పడుతుందో నా వల్ల దానికి క్షమించమని కోరుతున్నాను. హృదయంలో నుండి కోరుతున్నాను. పశ్చాత్తాపడుతున్నాను. నాకు అసలు ఏమాత్రం ఇష్టం లేదు మీకు దుఃఖం కలగడం అనేది, కానీ అలా అవుతోంది నా వల్ల. క్షమించండి నన్ను. ఇంకా ఏ జన్మలోనైనా నేను మీకు దుఃఖాన్ని కలిగించను. ఇలా నాకు శక్తినివ్వండి. అలా వారి ఆత్మకు ప్రతిక్రమణ చేయాలి. చేస్తూ ఉండండి. ఎప్పుడైతే మీ మనసు ఫ్రీ అవుతుందో, మీరు మార్గంలో వెళ్తున్నప్పుడు, తిరుగుతున్నా, పని చేసుకుంటున్నా కూడా లోపల మనసులో ప్రతిక్రమణ చేసుకోవచ్చు. వారి ఆత్మ వరకు విషయం చేరుకుంటుంది. ముందు మీ మనసుకు శాంతి లభిస్తుంది. ఇంకా నెమ్మదిగా వారి మనసుకు కూడా శాంతి కలుగుతుంది. ఎంతవరకు ఎక్కువగా వారి పట్ల మోహం ఉంటుందంటే దానికోసం కాస్త ఆలస్యంగా కూడా రావచ్చు. మీరు మీ ప్రతిక్రమణ చేయడం మర్చిపోవద్దు.
ఇక వారి పట్ల మనసులో అభావాన్ని ఏ మాత్రమూ ఉంచుకోవద్దు. తప్పు అంటున్నాను, తప్పు చేస్తున్నాను అలా అని అనుకోవద్దు. ఇది వారి పిల్లల పట్ల వారికున్న మోహం, అదే అలా చేయిస్తోంది. అవన్నీ పోతాయి. కాస్త టైం అయ్యాక ఆటోమేటిక్గా వారి మనసు కూడా ఓ సమయం ఎలా వస్తుందంటే ఒప్పుకుంటుంది. మన పిల్లాడు ఏం చేస్తున్నాడు, సర్వశ్రేష్టమైందే కదా చేస్తున్నాడు. చివరికి మా వద్దకు ఇలాంటి వారు ఎంతోమంది వస్తారు. మొదట్లో వారి తల్లిదండ్రులు విరోధించినా కూడా తమ వైపు నుండి వారికి ఏ మాత్రం దుఃఖం కలిగించకుండా, కలలో కూడా వారికి నెగిటివ్గా ఆలోచించవద్దు. ఇంకా వారి పట్ల ప్రతిక్రమణ చాలా చేయండి. అలా చేయడం వల్ల వారి మనసు శుభ్రంగా అవుతుంది. చివరికి వారికి విరోధం తొలగిపోతుంది. మన అబ్బాయి చేస్తాడు అంటే సరిగ్గానే చేస్తాడు. చివరికి తల్లిదండ్రులు ఎంతలా నమ్ముతారంటే మన అబ్బాయి మనకి గురువు, మనకి మోక్ష మార్గాన్ని చూపిస్తాడు. ఇక్కడ ఆ మార్గమే అలాంటిది. ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పగలిగేందులా ముందుకు సాగలం. ఆధ్యాత్మంలో దుఃఖం ఎవరికీ కలిగించి ఎవరినీ బాధించడం, తిరస్కరించడం, వారిని బాధించి మనకి మంచి జరగదు. ఈ ధ్యేయాన్ని పట్టుకుని ఉండాలి. కానీ మనసులో ఎవరినీ దుఃఖించకూడదు, మనసుతో ఎవరినీ బాధించకూడదు. ప్రతిక్రమణ చేస్తూ ఉండండి. ఎవరు మధ్యలో వచ్చినా అబ్స్ట్రక్షన్ అలాగా అనిపిస్తే, ఇందులో దుఃఖం కలిగితే వారి పట్ల ప్రతిక్రమణ చేయండి. చేస్తూ ఉండగా సమాధానం దొరుకుతుంది.